హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే వర్షం అది పడుతుందండి. ఇంట్లోనే పొడులు అన్నీ అయిపోయాయి. ధనియాల పొడి, కరివేపాకు పొడి, చెట్టు నిండా కరివేపాకు ఉంది. ఇప్పుడు కరివేపాకు పొడి చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి కరివేపాకు పొడి చేయడానికి రండి, చూపిస్తాను. కరివేపాకు పొడికి కావాల్సినవన్నీ ఇదిగోండి. కరివేపాకు కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. ఇదిగోండి కరివేపాకు. దీంట్లోకి ఇదిగోండి శనగపప్పు. ఎక్కువ కదండి కరివేపాకు, అందుకు ఎక్కువ. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేస్తానండి వేపేటప్పుడు. ఇప్పుడు మనం కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు ఇవి బాగా వేపేసుకున్నాం. పొళ్ళు కూడా అయిపోయినాయండి. ఈరోజు ఈ పొడి చేస్తాను. ఇంకా పొడి చేయాలా, ధనియాల పొడి చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ నువ్వులు, పల్లి పొడి కూడా చేస్తాను. ఈరోజు అయితే కరివేపాకు పొడి చేసేస్తాను. ఎక్కువగా ఉంది ఆకు, అందుకే ఎక్కువ తీసుకున్నానండి. మనం ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేపేసుకుని ఇవన్నీ పక్కన తీసేసుకున్నాక కరివేపాకు వేపుకుందాం అన్నమాట అండి. వర్షాలు పడుతున్నాయి కదండి, మనం కరివేపాకు పొడి, ధనియాల పొడి ఇలాంటివన్నీ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు పొడి ఇలా చేసుకుని మనం రోజు అన్నంలో ఒక ముద్దలో ఫస్ట్ ఒక 2 ముద్దల్లో వేసి తింటే ఒంటికి కూడా చాలా మంచిది. ఈ వర్షాలు పడినప్పుడు మనం అల్లం పులుసు, ధనియాల పులుసు అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది అన్నమాట అండి. ఎంత ఆరోగ్యంగా మనం తింటే ఈ వర్షాలు పడినప్పుడు మనకి బాగుంటుంది అన్నమాట అండి. సమ్మర్లో మనం ఎక్కువ వాటర్ తీసుకున్నాం కదా, కూలింగ్ వాటర్లు, కూల్ డ్రింకులు తాగేసిన వాళ్ళు ఉంటారు కదా, దానికోసం మరి మనం ఇలాంటివన్నీ చేసుకోవాలి. కూరల కన్నాని చేసుకుంటే కొంతవరకు మెరుగుపడతాం అన్నమాట అండి. ఈరోజు ఇది చేస్తాను. మళ్ళీ ఇంకొక రోజు నువ్వుల పొడి చేస్తానండి. పల్లీలు, నువ్వుల పొడి చేస్తాను. ఇప్పుడు మనం ఇందులో ఇదిగోండి ధనియాలు కూడా వేసేస్తున్నాను. ధనియాలు, కూడా వేసేసి ఒకసారి వేపేసి జీలకర్ర కూడా వేసేసుకుని బాగా వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా పక్కన పెట్టేసుకున్నాను. మనకి ధనియాలు అవి వేగుతూ ఉంటే వాసన వస్తుందండి మనకి. జీలకర్ర ఎక్కువ చేస్తున్నామా అని నేను ఎక్కువ తీసుకోవడం జరిగిందన్నమాట అండి. లేదనుకో మామూలుగా ఇంకొంచెం ఇంత ఆకు చేసుకుంటే ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని ఒక 8-10 ఎనిమిరపాయలు వేసుకుని చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను ఎక్కువగా తీసుకుంటున్నాను కదా, ఇంకా ఉందండి. అదే కాదు కరివేపాకు ఇంకా కింద ఉంది, ప్లేట్లో ఉంది. చూడండి బాగా వేగుతుంది, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. అలా వేగితే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ధనియాలు వేపినప్పుడు మనకి. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. నేను ఎండుమిర్చి ఇదిగోండి ఎక్కువ వేస్తున్నాను, ఎక్కువ కదా అందుకు. ఇవి కూడా వేపేసుకుంటే మనం సిమ్లో పెట్టుకునే వేపుకోవాలన్నమాట అండి. మళ్ళీ చూపిస్తాను మీకు.
ఇదిగోండి పక్కన తీసాను. ఇప్పుడు మనం కరివేపాకు అంతా వేసేసుకున్నాం. బాగా ఆరబెట్టిన నుంచి మనకు త్వరగా వేగిపోతుంది. పచ్చిగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, కానీ మనం కడిగేసుకుని శుభ్రంగా క్లీన్గా చేసుకుని ఆరబెట్టుకుని చేసుకుంటే నిల్వ కూడా ఉంటుంది మనకి ఎక్కువ రోజులు. నేను చేద్దాం అనుకుంటే అవ్వట్లేదండి. ఇంట్లోని ధనియాలు అయిపోయినాయని రాత్రి తెమ్మంటే ధనియాలు అన్నీ కూడా తీసుకొచ్చాను. మనం ఇప్పుడు బాగా ఇవి ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసాను కదండి, వేగిపోతాయి. మనకి ఇలా వేగిపోతుంది. ఇదిగోండి ఎక్కువే ఉంది కదండి, అప్పుడు కూడా బాగానే అవుతుంది. కంగారు పడకుండా నెమ్మదిగా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ శుభ్రం చేసి పెట్టాను చేద్దామని. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నా వీడియోస్. సిమ్లో పెట్టుకున్నాను. మనం ఆయిల్ లేకుండా కూడా వేపుకుంటారు, కానీ మనం ఆయిల్ వేసుకుని వేపుకుంటే పొడి కమ్మగా ఉంటుందండి. అందులో ఎలాగా నెయ్యో నూనె వేసుకుని తింటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని నేను వేపుకోవాలండి. సిమ్ పెట్టాను, అలా వేపుకుంటా మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి. మనం స్టవ్ కట్టేసుకుందామండి. ఇప్పుడు పొడి చేశాక మీకు చూపిస్తాను. ఇదిగోండి మాడిపోతుంది కదా ఆకు, వేగిపోయిందండి. సౌండ్ వస్తుంది కదండి, కట్టేస్తాం. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి అద్దుకోండి పొడి. ముందు మినపప్పులు అవి వేసేసాం కదా మనం మొయ్యంగానే. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకొని చేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చేసుకుందాం. మళ్ళీ చూపిస్తాం. ఉప్పు కూడా వేసామండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మనం ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాక మొత్తం అంతా కలుపుకొని చూసుకుందాం. ఇదిగోండి మొత్తం కలిపేస్తాం కదా, ఇలా మొయ్యంగా ఉంటే మనకి తిన్నాకే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఉప్పు కూడా నేను చూస్తాను, అన్నం పెట్టుకుని తిని చూపిస్తాను మీకు. ఇదిగోండి కొంచెం అన్నంలో నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇది ఎలాగుందో ఇదిగోండి చేసాను. కొంచెం వేడిగా ఉంది కదండి, మిక్సీ చేసి పెట్టాం. కొంచెం పొడి వేసుకుని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను నేను. చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. కొంచెం వేసుకుందండి. చాలా మంచిదన్నమాట అండి ఆరోగ్యానికి. మనం ఇది ఇడ్లీలోకి కానీ మనం చక్కగా రైస్లోకి కానీ ఇప్పుడు చేసుకోవాలండి. పొడలు అన్నీ కూడా నాన్నబాబు ఇట్రా, నాన్నబాబు ఉప్పు అది చూస్తానండి నేను. ఇటు రావాలా, చాలా బాగుందండి. చింతపండు కూడా వేస్తాను వేపి. ఇది ఎలా ఉందో చూసి చెప్పు. మా అబ్బాయి బాగాలేదు అంటున్నాడండి. బాగాలేదటండి, అది కామెంట్ చేయండి బాగాలేదని. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా
చేసుకుని చూడండి. మళ్ళీ రేపు ఒక రెసిపీతో ముందు ఉంటాం.